సో ఇది ఒక సంతోషాల సాయంత్రం అని చెప్పొచ్చు మా జీవితంలో. ఏంటంటే మేము పురుగులను పెంచుకుంటున్నాము. బిఎస్ఎఫ్ లార్వా అంటే చుట్టానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నగా తిరుగుతున్నాయి. ఇట్రారా లడ్డు, ఎట్లా కనిపిస్తున్నాయి? సూపర్ కనపడుతున్నాయి. సో అది రింది తమ్ముడా మొత్తానికి. వీటి వెనక ఒక పెద్ద వీటి వెనక ఒక పెద్ద స్టోరీ ఉంది. ఏంటంటే ఇవి తయారు కాలేదు అనుకుని మేము బాగా తిట్టుకున్నాము, మా వల్ల కాలేదని కదా. ఊయబ్బా కనపడుతున్నాయి. అవుర్రీ ఊయమ్మా కానీ లడ్డు పైకెత్తు. ఇదిగో ఈ జాలి చూడు రాజు, అన్నిటికంటే ఎక్కువ ఉన్నాయి. ఇదిగో ఎడబెట్టి మా కోళ్ళకి మేకలు కోళ్ళకి చేపలకి ఇవి ఒక ఫుడ్ ఖర్చు తగ్గించుకోవడానికి. ఇది యాక్చువల్గా అయితే మేము కొరమీన్లు పెంచుతున్నాం కదా. ప్రజెంట్ వీటికి మేము ఇచ్చే ఫీడ్ ఖర్చు ఏంటంటే కిలో 120 రూపాయలు దాకా పడుతుంది. ఇవైతే 20 రూపాయలు 30 రూపాయలకి వచ్చేస్తుంది. పైగా ఇంకోటి ఏంటంటే మనం ఫీడ్ వేసి పెంచామనుకోండి, వాటి వల్ల టేస్ట్ రాదంట, అస్సలు టేస్ట్ రాదంట కొరమేన్ అనేది. కానీ ఈ బిఎస్ఎఫ్ లార్వా సగము మన ఫీడ్ సగము, ఇంకొక సగం మన బయట నుంచి ఏదైనా చేపలు అంటే తక్కువ చైనా కురకలు కొనుక్కొస్తాం కదా, అవి ఇవి వేసుకున్నట్లయితే కనుక బాగా కాస్తాయని చెప్పి విన్నాము. సో మొత్తానికైతే కనుక మేము సక్సెస్ఫుల్గా బిఎస్ఎఫ్ లార్వాని అయితే డెవలప్ చేసుకున్నాము. మా కోళ్ళకు కూడా ఏంటంటే ఇది 40% కొవ్వు ఉంటుందంట. దీంట్లో ఫ్యాట్, ప్రోటీన్ ఫ్యాట్ బాగుంటుంది. కోళ్ళు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయంట. అది కాక మా అన్నీ చాలా కాస్ట్లీ కోడి పిల్లలు అండి, బాగా బలంగా. సో అందుకోసం అయితే ఇది తీసుకొచ్చాము. నాకైతే భలే హ్యాపీగా ఉందిరా ఈరోజు. యాక్చువల్గా ఇదైతే ఎత్తిపోయిందని మళ్ళీ డబ్బులు పంపించిన అన్నకి కోసం. మళ్ళీ ఇంకా కొన్ని అయితే నేను చూడకుండా కోడి పిల్లలు కూడా పోసేసినాయి. పొద్దున నన్ను అంటాడు గుడ్డిదానివి లడ్డు నువ్వని. నేను పొద్దున ఆలగడ్డలు వచ్చేలోపు అదంతా తీసేశాడు. నేను అన్నాను ఇల్లు ఇరుగ్గా ఉంది కదా రాజు, ఈ ట్రేస్ అన్ని ఇంట్లో పెట్టాడండి. ఇదంతా చెత్తగా ఉంది కదా, ఇది తీసేస్తాను రాజు అని చెప్పి తీద్దామని చెప్పి పైకి లేపగానే పురుగులు ఉన్నాయి. రాజు పురుగులు ఉన్నాయని కానీ ఇంకెంత ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చాడంటే, ఇంకా ఏ రీజన్స్ కి పరిగెత్తుకుని రావు. నువ్వు ఎందుకు పొడి పిండి ఎత్తున్నావు పైన? పొడిది కాదు, పురుగులు ఉన్నాయి కదా, దండిగా ఉన్నాయి దీంట్లో. వాటర్ బుద్ర కొన్ని. సో మొత్తానికి అయితే మేమైతే ఈరోజు చాలా సంతోషాల సాయంత్రం అని చెప్పొచ్చు. నాకైతే కాదు, అవి కింద పడి దొల్లుతున్నాయి బాబు. వీటిని అయితే చూస్తే కనుక భయపడి తప్పుతారు. కానీ ఏమన్నామండి, చాలా మంచివి. పుడతాయి, పెరుగుతాయి, తింటాయి, పళ్ళు పెద్దగా అవుతాయి, చచ్చిపోతాయి. కానీ చూసేటోళ్ళకి కొంతమందికి ఫోబియాస్ ఉంటాయి కదా రాజు. చాలా అంటే రాను బాగుంటుంది. ఫస్ట్ లో మేము కూడా దాన్ని చూడలేక కూడా పోయాము, బట్ ఇప్పుడు బాగుంది. వీడు చూస్తుంటే ఆనందం వస్తుంది. అయ్యో అవి చూడండి కింద మీద పడి ఎలా దొల్లుతున్నాయి. ఎక్కడ కింద ఉన్నాయి? అయ్యో ఏం వదులు, ఇప్పుడు ఏం బాగానే ఉండాలి. అవి పెద్దగా భయంకరంగా ఉంటాయి. లడ్డు అయితే కనుక ఒక పనికిమాల పని చేసిందండి. అదేం పనికిమాలిన పని కాదు, ఇప్పుడు ఇదే చాలా పనికొచ్చే పని అయింది. యాక్చువల్ గా ఏంటంటే కనుక పొలం మా ఇంటి కింద ఒక మచ్చ కట్టించింది. చూస్తున్నారా మీరు? మచ్చ అంటారు, మేము స్టోరేజ్ ర్యాక్ అంటాం. సో ఇటు పక్కకి రాలడ్డు, ఇటురా ఒకసారి. సో ఫ్యూచర్లో ఇది ఇక్కడ ఏంటంటే కనుక మేము హౌస్ కట్టియాలి. ఇది నేను యాక్చువల్గా అయితే కనుక ఇది వాళ్ళు పెద్దగా పునాది వేయలేదు. ఈ ప్లానింగ్ ఏంటంటే జస్ట్ సింపుల్గా ఇది ఇల్లు వేసి అంటే పైన చెక్కలు ఉన్నాయి కదా, ఈ కింద కూడా చెక్కలు ఉన్నాయి, కింద చూపించు. ఈ చెక్కల మీద పెట్టేద్దాం అనేది మా ఫస్ట్ ప్లాను. తర్వాత ఏంటంటే కనుక ఫ్లోరింగ్ వచ్చింది. ఫ్లోరింగ్ రావడంతో ఏమైందంటే చాలా బరువైంది పైన. సో ఇదేంటంటే ఇట్లా ఊగుతుంది అండి పైది, ఇక్కడేం ఊగదు, కింద ఊగదు, పైన అంటే నడుస్తుంటే కొమ్మలుగా పట్టుకుని ఊపితే ఊగుతుంది కదా, అట్లా హౌస్ అంతా ఊగుతుంది. సో మాకు వేరే గత్యంతరం లేదు. వీలైనంత ఫాస్ట్గా ఏంటంటే కింద కూడా ఇంకా ఇల్లు కట్టేసామంటే స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక 2 రూమ్లు వస్తాయి కదా, ఈ 2 రూములు ఏంటంటే మేము మా కోళ్ళకు, మేకలకు, ఇవన్నీ కోళ్ళకు, చేపలకు కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటాం. మొక్కజొన్నలు ఇవన్నీ ఇక్కడ చూసినట్లయితే కనుక మొక్కజొన్న కూడా పండిస్తున్నాను నేను మా కోళ్ళ కోసం. కానీ అందరివేమో బాగున్నాయి, నా మొక్కజొన్న దరిద్రంగా ఉంది. అది మందులు వేయాలనుకుంటాడు దీనికి. ఇంకా బంతిపూలు వస్తున్నాయి అంటే మొక్కజొన్న వరకన్నా మందులు పోసుకుంటే బెటర్ ఏమో మనం. కానీ వద్దురా అంటే కొద్ది గాయని లేదు చాలు. కానీ గులాబీ చెట్టు గులాబీ రోజా పువ్వు చెట్టుకి రోజాగా వచ్చింది. తింటావా లడ్డు? రోజా ఎందుకు పువ్వుని తింటారా రాజు? రోజా పూలతో హనీ చేసుకుని తిన్నా మనం. రోజా పువ్వు హనీ తిన్నాంలే. ఉల్లికాడలు నాటేసిన ఈరోజు. నా ఉల్లి మడిపోయిందా రాజు? అనవసరంగా వేస్ట్ చేసింది. నాటు ఉల్లిపాయ ఇత్తనాలు అన్ని ఆ గుంతలో పోసి ఎవడో యూట్యూబర్ చెప్పినారంట, యూట్యూబ్ లో చూసింది. మన యూట్యూబర్లు సాటి యూట్యూబర్లని రెస్పెక్ట్ చేయకపోతే ఎట్లా రాజు? రెస్పెక్ట్ రేపులు ఏం చేయట్లేదు రాలడ్డు. ఇది ఏంటి? ఇదే అదేరా మెంతికూర. ఇదేంటి? పిచ్చాకు. ఓ ఉల్లిపాయల చెట్లలో ఇన్ని పిచ్చాకులు వచ్చినాయి.
ఇంకా 7 ఉల్లిగడ్డలు ఉన్నాయి చూడు. ఈ ఉల్లిగడ్డలన్నీ కూడా నాటాలి, పొద్దున్న నాటొచ్చినాయి. అవి కూడా ఉల్లిగడ్డలే. ఈ ఉల్లిగడ్డలు లడ్డు నువ్వు వేసిన కొత్తిమీర చూపెట్టుకో లడ్డు. అదిగో రోజా బలిందిరా. ఇటు దిప్పు అక్కడికి వెళ్ళి. స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి. స్ట్రాబెర్రీ ఏది? ఈడొక స్ట్రాబెర్రీ చెట్టు, ఈడొకటి. బాగా లోతుకు నాటారు రాజు. ఇదిగో అద్దుగో రోజా పువ్వు బొల్లే ఉంది. దా అయ్యో రోజా చెట్టు పెట్టుకున్న జీవితంలో రోజా లేకుండా పోయింది. రోజావే చిన్ని. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ టైం నేను కొత్తిమీర ఇత్తనాలు జల్లడానికి దంచాను అనమాట. దంచి వాటిని ఒక ట్రేలో వేసి రాజుకి ఇచ్చాను. సో అవి కొంచెం ఇత్తనాలు ఎడబడి నాటు కొత్తిమీర మొలిచింది. నేను అక్కడే పొయ్యి పెట్టుకున్నా. సో దేనికి రాజు? నా పొలంలో ఒక పప్పాయి చెట్టు ఉంది. ఒక నిమిషం. నా పొలంలో ఒక నాటు పప్పాయి చెట్టు ఉంది. ఇంత లావు పప్పాయి కాయ కాస్తుంది, చూపిస్తా తర్వాత. అంటే లోపల ఎల్లో ఫ్లెష్ ఉంటుంది, స్వీట్ సూపర్ ఉంటుంది. అంటే మంచి హెల్తీ చెట్లు, బాగా లావు కాయలు, చాలా ఆరోగ్యంగా ఉంది కదా, అన్ని బాగున్నాయి. కాకపోతే ఆ కాయ తీస్తే దాంట్లో ఉండే ఇత్తనాలు చూడు, ఇద్దో ఇవి. ఏరా ఎన్ని తక్కువ, ఏ కాయలకు లేవు మన నాటుకాయలలో. ఓకే అడ చూడు, మొన్న ఇవి ఒక 5 రోజుల కిందది ఇన్ని వస్తున్నాయి. నాకు కొన్ని ఇత్తనాలు వచ్చినాయి, అంటే నాటేసి వాటిని డెవలప్ చేద్దాం అనుకుంటున్నా చెట్లని. ఫిష్కి ఫీడ్ వేసేసిన, అయిపోయింది. ఎప్పుడు? నువ్వు కోళ్ళ దగ్గరకు పోయినప్పుడు వేసిన, మండికి వేసిన, మొత్తం తినేసినాయిరా. అదే కదా, ఇవి బాగా తింటున్నాయి రోయ్. ఫస్ట్ అయితే 1.5 కప్పేస్తే మిగిలిపోయేటివి. ఇప్పుడు 3 ఓరని 3 కప్పులు వేసిన తినేస్తున్నాయి మొత్తం. దొంగ మొహాలారా రండి బయటికి. సో ఇప్పుడు మా పురుగులు వస్తాయి కదా, ఆ పురుగులు తింటాయి, బాగా తింటాయి. పురుగులు మునిగిపోవ నెలల్లో, మునిగి కింద పోయినా కూడా వదలకుండా తింటాయి. అయినా కూడా వదలలేదురా అంటారు ఇప్పుడు. ఏంటి రాజు ఇట్లా తయారైనావు? సో మా స్టోరేజ్ ర్యాక్ చూపిస్తాను చూడండి. సో దానికి ఏమేమి పెట్టాలడు? దేనికి రాజు? స్టోరేజ్ ర్యాక్లో ఏంటంటే నీ బట్టలు, ఇంట్లోకి వంటకి కావాల్సిన అదిగోండి కూరగాయలు, నూనె పెట్టి బోనీ చేపించా రాజు చేత. అవి గానుగు నుంచి తీసుకొచ్చిన శనగ నూనె అనమాట. ఉండండి దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో గానుగు నుంచి స్వచ్ఛంగా బయటకు తీసిన శనగ నూనె మన కళ్ళ ముందరే దీపించుకొని బాటిల్లో పోపించుకొచ్చాను 2 బాటిల్స్. సో ఏంటంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు. సో మీకు కూడా ఎవరికైనా నా పెట్రోల్ ఖర్చులా ఆలగడ్డకు పోయి పార్సిల్ చేయడానికి. సో ఏంటంటే మీలో ఎవరైనా స్వచ్ఛమైన శనగ నూనె కావాలంటే నాకు మెసేజ్ చేయండి. కొబ్బరి నూనె, అవును, డైట్కి కావాల్సినవి, లేకపోతే తలకి కానీ కురుడీలు. నేనే చేసి చాలా తగ్గా కదా ఒకప్పుడు. అవును, ఎందుకు వీఆర్కే డైట్ చేసినప్పుడల్లా బాగా తగ్గుతా నేను. 4 రోజులు 4 కిలోలు తగ్గుతా. ఎందుకు ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్నావు? ఊరికనే లడ్డు సరదాకి. ఏది ఇటు చూడు, ఎండు రొయ్యలు తింటావేట్రా? ఇవి ఎండు రొయ్యలు ఒకే ఒకసారి తీసుకొచ్చుకొని తినేది, తర్వాత బొక్కే 1000 రూపాయలు. నన్ను ఓవర్గా పొగడకండి రాజుగారు. సరే సరే లడ్డు గారు. ఇంజక్షన్లు ఎందుకు లడ్డు గారు మీకు? ఇంజక్షన్లు కోళ్ళకి ఇవి మెడిసిన్స్ ఉన్నాయి. ఇవన్నీ నా ఇత్తనాలు అండి, నాటు ఇత్తనాలు. ఎక్కడ చూసినా ఇల్లంతా ఇత్తనాలేనండి. నా చావుకు వచ్చింది అంతా ఇత్తనాలమయ్యా. ఇదిగోండి ఈ 2 ట్రేలు పురుగులు. నన్ను అంటాడు కలుగాని పడవ లడ్డు అంటాడు. దీని లోపల పురుగులు ఉన్నాయని చూసుకోక పోయి కోళ్ళకేసి వచ్చాడు. అవి భలే తింటున్నాయి. బేసిక్గా అవి తినవు తౌడేస్తే, కానీ ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా తింటున్నాయి. నాకు అర్థం కాలేదు. ఏంటి రాజు ఇటు చూడు. సో రాజుని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరంట. బాధపడాక రాజు, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. ఇంకెన్నాళ్ళని ఇలా బేకార్గా తిరుగుతాం. ఏదో ఒక రోజు. లవర్ ఉంది లడ్డు, కావాలంటే రేపు ఆర్డర్ కూడా పెడుతుంది. రేపు ఆర్డర్ కూడా చూపిస్తాను మీకు. అమ్మా ఆ 2 మొక్కలకి చచ్చిపోతున్నాడు రా సామి. నువ్వు ఇంకా మొక్కలకైనా ఉండవా? 3 టీషర్ట్లు కూడా ఇప్పుడు స్టైలిష్ గా మారిపోవచ్చు. చారీ అప్పట్లో చారీ, ఇప్పట్లో బుట్ట అన్నట్టు 3 టీషర్ట్లు. చెప్పాక రాజు దిష్టి తగులుతుంది. చెప్పకూడదు, దిష్టి తగులుతుంది. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారి 2500 రూపాయలు చెప్పులు ఆర్డర్ పెట్టింది పూమా కంపెనీ. మామూలు అయితే క్రాక్ కానీ ఇంకోటి స్కెచెస్ కానీ అన్నీ. అది ఆ 2 నా సైజులో లేవు.
సో వేరే అంత పెద్ద సైజా నీ చెప్పులు? చిన్న సైజు. అది చెప్పు. మొత్తానికి పూమా కంపెనీలో పెట్టిన 2500 అంటారు. ఎప్పుడో నువ్వు వేసుకున్నావు చెప్పులు? నేను చిన్నప్పుడే వేసుకున్నాలే పే. మా నాన్న బాటా షోరూమ్కి వెళ్ళి నా సైజులో చెప్పులు లేకపోతే పారగాన్ చెప్పులు అని చెప్పు. ఏ బాటా నీకు తెలీదా? బాటా చెప్పులు చాలా కాస్ట్లీ ఉంటాయి రాజు. షోరూమ్కి వెళ్ళి ఎప్పుడు డబ్బులు కట్టం కదా లడ్డు. నేను కూడా బాటా చాలా సార్లు వేసుకున్నాను. అయితే వీళ్ళు చెప్తారు కామెంట్ సెక్షన్ లో, ఏమండి బాటా చెప్పులు కాస్ట్లీగా ఉండవా అంటే నేను ఎప్పుడు కాస్ట్లు చూడను కదా. నువ్వు కాస్ట్లీ చూడలేదేమో. మేము బాటా చెప్పుల్లో మా నాన్న షోరూమ్కి వెళ్ళి నా సైజు ఆర్డర్ ఇచ్చి చేపిచ్చాడు. అంటే వాళ్ళ ఆయన పని పట్టలేదు. లేదు నా సైజు చెప్పులు లేవు. నా కాలు రాజు కాలు సైజు, నా కాలు సైజు ఒకటే. ఇంకా కొంచెం పెద్ద దానివి ఏనుగు పాదాలు. రాజు కాళ్ళు నాకంటే చిన్నవి, అది నా తప్పుగా, అది ఏనుగు కాళ్ళు అంట. సో ఫీడ్ తేడానికి పోయాడు. ఏంటి రాజు ఎప్పుడు ఏదో ఒకటి గొనుగుతా అంటావు? ఏంటి రేపు రాజు దండికి చెత్త తెచ్చి ఆ పురుగుల్ని పెద్ద పెద్ద వాటిని చేసి ఇట్లా చెత్త వేసుకేస్తావా రాజు? చూస్తుంటే ఇప్పుడు కడుపు నిన్నట్టుంది రాజు. ఏకు నాకు నెగిటివ్ కామెంట్ పెట్టేటోళ్ళని చంపి చేపలకి ఎవరు వేద్దాం మేత వేసినా బాగుంటుంది అనిపించంటది నాకు ఇప్పట్లో. నాకు కూడా సేమ్ ఫీలింగ్. లడ్డు ఎవరు లడ్డు నీకు కామెంట్ పెట్టావే సిగ్గు లేదా నీకు అంటే? అది పద్దాక సిగ్గు లేదా అంటుంది. ముందు ఆమెకు సిగ్గుందో లేదో కామెంట్ పెట్టదు. ఎందుకు? నిన్న బ్లాక్ చేసేసినావని. నాకు ప్రతిసారి కోపం వస్తుంది రాజు. ఏంది అది? లేదు నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే బట్టలు వాషింగ్ మిషన్ లో వేసాను. నిన్న కామెంట్ ఏంటంటే మా నాన్న వేస్తాను, మా అక్కయ్య వేస్తాను, మా అమ్మయ్య వేస్తాను, అలాగే రాజు వేసాను. అందులో సిగ్గు లేకపోవడానికి ఏముంది? నిజమే లడ్డు. అంటే మీరు ఎవరు మీ బ్రదర్స్ బట్టలు నువ్వు పురుగువి మగ పురుగువి దూరంగా వెళ్ళి అంటారా? బట్టలు వాషింగ్ మిషన్లో కదా రాజు వేసిద్ది. అంటే మేబీ చేత్తో ఉతకడం నాకు రాదనుకోండి, నా బట్టలు ఉతుక్కోవడమే నాకు రాదు. వాషింగ్ మిషన్ అన్ని చెప్పడం ఎందుకు లడ్డు? లడ్డుకు సిగ్గులేదండి, నాకు కూడా అస్సలు సిగ్గులేదు. నైట్ టైం బట్టలు ఇప్పుకొని పడుకుంటా. ఏం మరి దాంట్లో సిగ్గు మొహమాట పడడానికి? వాళ్ళు నిన్ను అడిగారు నువ్వు ఎలా పడుకుంటావని. అంటే డౌట్ ఏమన్నా ఉందేమో అని ముందే చెప్తానా. పెద్ద సిగ్గుపడే మనిషిని కూడా కాదు నేను. ఇప్పుడైతే షర్ట్ వేసుకునే నా సీసీటీవీ అవి పెట్టు ఈ ఫుటేజ్లు ఉంటాయి కోళ్ళ కాడ షర్ట్ లేకుండా డ్రైవ్ వేసుకుని తిరుగుతాంట. వద్దులే ఆ గౌరవం మేమేం చూడలేదు కానీ మళ్ళీ అట్లేదు కళాకడ్డాలి. నీకు సీసీ కెమెరా ఉంది, బట్టలు వేసుకొని తిరగాలని తెలియదా రాజు? అంటే ఎవరు చూడట్లేదు కలడు. నాకన్నీ యాక్సెస్ ఉంది. అయితే వేరే వాళ్ళు ఎవరైనా కావాలంటే రాజు సీసీ కెమెరా యాక్సెస్ కోసం మెసేజ్ చేయండి. పాస్వర్డ్ ఐడి నా దగ్గరే ఉంది, ఇస్తా చూడండి రాజు ఎట్ట తిరుగుతాడు. అందుకు మా ఊరు అందరూ చూస్తారు నీ షర్ట్ లేకుండా బట్టలు డ్రైవ్ వేసుకుని తిరుగుతాడు.